నా భావనలు కార్యక్రమానికి స్వాగతం. శ్రావణ మాసంలో అమ్మాయి పుట్టింట్లో 2 రకాలైన పూజల్ని నిర్వహిస్తారు. ఎలాగంటే మొట్టమొదటిది మంగళగౌరి వ్రతం. ప్రతి మంగళవారం నోము నోయడం, తర్వాత అన్ని మంగళవారాలు ఇంకా దానికి సంబంధించిన ప్రిస్క్రైబ్డ్ పద్ధతుల్లో ఇది చేయడం. అది మంగళగౌరికి సంబంధించిన మంగళవారాలు. తర్వాత ఒక వారము వరలక్ష్మి వ్రతం. వరలక్ష్మి వ్రతం కూడా అక్కడే మొట్టమొదటి వరలక్ష్మి వ్రతం కూడా అక్కడే పుట్టింట్లో తను చేసుకుంటుంది. ఇవి రెండు కూడా చేసుకోవాల్సినవి. అందులో సాధారణంగా ఉన్న ఆచారాల ప్రకారం మంగళగౌరి వ్రతం ఏదైతే ఉందో అది సింపుల్గా ఉంటుంది. అది కేవలం అమ్మాయి యొక్క పుట్టింటి వాళ్ళే దాన్ని నిర్వహిస్తారు. అయితే దీనికి మాత్రం శ్రావణ శుక్రవారం మాత్రం, అంటే ఈ వరలక్ష్మి వ్రతానికి మాత్రం ఆ శ్రావణ పట్టిని వీళ్ళు తీసుకుని వెళ్ళాలి. ఎవరు? అత్తారింటి వాళ్ళు, అమ్మాయి అత్తారింటి వాళ్ళు అక్కడికి శ్రావణ పట్టి తీసుకువెళ్ళాలి. దాంట్లో అమ్మాయికి మంచి చీరే, దాంతోపాటు ఆ చీర అమ్మాయి దేవుడి దగ్గర పెట్టి, అమ్మవారి దగ్గర పెట్టి ఆ తర్వాత కట్టుకుంటుంది, పూజలో పెడుతుంది. తర్వాత ఏమిటంటే పురోహితుడికి ఇచ్చే సంభావన, అలాగే బట్టలు, అదేవిధంగా ఒక బ్రాహ్మణుడు అలాగే ముత్తైదువులకి భోజనానికి ఉంటారు, వాళ్ళకి బట్టలు, అదేవిధంగా తల్లి కానీ ఎవరైతే చేయిస్తున్నారో, నోము పట్టిస్తున్నారో ఆవిడ కూడా ఒక చీర ఇలా ఇస్తూ, దాంతోపాటు అన్ని పూజా ద్రవ్యాలు, మొత్తానికి పూజకు కావాల్సిన ద్రవ్యాలన్నీ కూడా, ఇవన్నీ కాకుండా అక్కడ మధ్యాహ్నం పూర్ణంబుర్లు చేయడానికి మధుర పదార్థాలకు కావాల్సిన సరంజామా, ఇది కాకుండా సాయంత్రం దీనికి పేరంటం వాళ్ళు చేసేటప్పుడు దానికి కావాల్సిన శనగలు, ఇలాంటివన్నీ తీసుకెళ్ళడంతో పాటు ముఖ్యంగా ఒక బంగారు రూపుని కూడా, చిన్న బంగారు రూపు, కొక్కెంతో ఉన్న బంగారు రూపుని తీసుకెళ్తే అది ఆ అమ్మాయి అక్కడ పూజలో పెట్టుకుని పూజించిన తర్వాత తను మంగళసూత్రానికి దాన్ని ధరిస్తుంది. అది ముఖ్యం. ఇవన్నీ ముఖ్యమైనవి. కొన్ని చోట్ల వాళ్ళ ఆచారాన్ని బట్టి ఏదో నగ కూడా ఏదన్నా పెడుతూ ఉంటారు. అటువంటప్పుడు ఆషాఢ పట్టిలో అబ్బాయి కూడా కానుకలతో పాటు నాకు ఏదో గొలుసో ఏదో ఒకటి పెడుతుంటారు. అది ఇంకా వాళ్ళ దీన్ని బట్టి ఉంటుంది. అదేమీ కంపల్సరీ కాదు. అది ఆప్షనల్. ఇది మాత్రం తప్పనిసరిగా చేస్తూ ఉంటారు. ఇది చాలా మంచి విషయం. ఇలా చేసి అయిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా ఇది చేస్తారు. అందరూ కూడా ఆనందంగా అది జరపడం, అమ్మాయిని ఆశీర్వదించడం అంతా కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ ఇదంతా కూడా చాలా చక్కటి విషయం యాక్చువల్గా. కానీ మనం మామూలుగా ఏమిటంటే ఆచార వ్యవహారాలు అనగానే నిర్వర్తించే విషయాల్లో ఎన్నో రకాలైన చిన్న చిన్న సమస్యలు అసలు తలెత్తుతూ ఉంటాయి. అవన్నీ ఏమిటంటే అసలు పూజలో ఉన్న ఎసెన్స్ని వదిలేసి ఇవన్నీ కూడా రిచువల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పట్టుకుని అవేవో మా వైపు ఇవి చేయలేదు, మా వైపు ఇట్లా ఉంటుంది, మీ వైపు ఇట్లా ఉంటుంది, ఇలా ఉందా, ఇలాంటివి అనుకోవడాలు. తర్వాత ఏమిటంటే అక్కడ మిగతా వాళ్ళు కూడా ఎవరైనా సరే ఏం పెట్టారు, అమ్మాయికి ఏం పెట్టారు, అలాగే వాళ్ళేమో అబ్బాయికి ఏమిటి సూట్ ఏమైనా పెట్టారా, ఇంకేమైనా బంగారు నగ పెట్టారా, అమ్మాయికి ఏం బంగారు నగ పెట్టారని వీళ్ళు ఇట్లా ఈ మాట అసలు అక్కడ ఉన్న విషయం ఏదైతే ఉందో అది వదిలేసి ఇట్లాంటి వాటి మీద అంతా కూడా ముచ్చట్లు, ఇలాంటి వాటి మీద ఇది చేసి చివరికి ఏమవుతుందంటే ఏ ఆచారం అయితే పూర్వీకులు 2 కుటుంబాల మధ్య సహృద్భావంతో కలిసి ఉండటానికి ఏ ఆచారం పెట్టారో అవి ఏదో చిన్న చిన్న స్పర్ధలు రావడానికి వాటికి అట్లా దీన్ని తయారు చేస్తున్నారు. ఏమిటి? ఈ రిచువల్స్ని బాగా పట్టుకుని దాన్నే పెద్ద గొప్ప అనుకుంటూ అసలు ఎసెన్స్ని వదిలేస్తున్నారు. అసలు ఎసెన్స్ ఇక్కడ ఏమిటంటే, ముఖ్యంగా ఎసెన్స్ ఏమిటంటే మంగళగౌరి వ్రతం, అసలు వరలక్ష్మీదేవి వ్రతం. అసలు మంగళగౌరి వ్రతం ఎందుకని కొత్తదిగా అని అంటే, అసలు ఈ ప్రపంచంలో శివపార్వతులకి మించిన ఆదర్శ దంపతులు, ఆదర్శ కుటుంబము ప్రపంచంలోనే ఇంకెక్కడా లేదు. ప్రపంచ చరిత్రలో కానీ ఇంకెక్కడా కూడా లేదు. వాళ్ళ వ్యక్తిత్వాలు, వాళ్ళ గాథలన్నీ కూడా భార్యాభర్తల దాంపత్యము, ప్రతి వాళ్ళు ఎంత గొప్పైనా, విడిగా కూడా ఎంత గొప్పైనా ఈ ఇతరుల పట్ల ఇద్దరూ ఒకరికొకరు ఒదిగి ఉండటం, అలాగే ఇది కుటుంబ వ్యవస్థ, దీనిని ప్రపంచానికి చాటి చెప్పిన ఆ శివపార్వతుల్లో అందులో అమ్మవారు కాబట్టి అమ్మవారి గౌరీదేవి ఆ నోము నోచుకుంటుంటే ఆ భక్తిభావము అందులో ఏమిటంటే ఆ లక్షణాల్ని పుణికిపుచ్చుకోవడం,
ఇప్పుడు వాయనం ఇస్తూ అవతల వాళ్ళు గౌరీదేవి అనుకుంటున్నాం, మనం వాయనం ఇస్తున్నాం అంటే దాని అర్థం ఏమిటంటే మనం వాయనం ఇచ్చేంత గౌరీదేవికి ఇచ్చేంత స్థాయి మనకి ఎప్పుడు వస్తుందంటే ఆ లక్షణాన్ని మనం పురికిపుచ్చుకున్నప్పుడే వస్తుంది, లేకపోతే ఆవిడ ఎందుకు తీసుకుంటుంది. కాబట్టి ఏమిటంటే అవన్నీ అందులో సహస్రనామాల్లో కానీ అష్టోత్తరాల్లో కానీ ఆ పూజా విధానంలో ఉన్నవన్నీ మనసుకు పట్టించుకుని అది ఎలా మనము జీవితంలో నిత్య జీవితంలో దాన్ని ఇది చేయాలి అనేది. అలాగే వరలక్ష్మి వ్రతం, లక్ష్మీదేవి ఇల్లు చూడగానే లక్ష్మీదేవి లాగా కళకళలాడుతూ ఉంటుంది, ఇలా అంటూ ఉంటారు. ఏమిటి అది భౌతికమైన సౌభాగ్యం ఉంది, మానసికమైన సౌభాగ్యము, సిరి సంపదలు, ఇవన్నింటిని రావడానికి మనం ఎలా మన ఆలోచన పద్ధతులు లేదా మనము దైనందిన చర్యలు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉండే పద్ధతిలో ఒక పునాది అది, ఒక ఫస్ట్ స్టెప్. ఏమిటి ఇదంతా చేయటం కోసమని ఒక స్టెప్ కింద అది చేయటం జరిగింది. అయితే అఫ్కోర్స్ ఆ మగవాళ్ళకి ఆ పూజలు అవి లేకపోయినా కూడా వాళ్ళు కూడా దీనిలో ఇన్వాల్వ్ అవ్వటము, భర్త కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వటం అంటే వాళ్ళు కూడా అదే రకమైన పరమేశ్వరుడిలాగా ప్రవర్తించాలి అనే పద్ధతిలోనూ, ఏది దాంపత్యం విషయంలో కానీ కుటుంబ విషయంలో ఇవి ముఖ్యమైనవి. దీనిలో ఉన్న ముఖ్యమైన భావం ఇవి వదిలేసి చిల్లరవన్నీ పట్టుకుని అదేమిటి ఇదేమిటి మాదైతే ఇక్కడ మాదైతే ఇలా, వీటితో మొత్తం అంతా కూడా ఇతరులందరూ కూడా మనల్ని అంటే ఏమిటి హేతువాదులు ఇలాంటి వాళ్ళందరూ కూడా మనల్ని ఈ ఆచారాన్ని ఈ పద్ధతులను చూసి వాళ్ళు ఒక రకంగా పరిహసించేటట్లు లేదా విమర్శించేటట్లకు అవకాశం ఇచ్చేటట్లు అవుతుంది. అసలు విషయం వదిలిపెట్టేస్తున్నాం. కాబట్టి నా ఉద్దేశం నేను అందరినీ అనడం అనేది కాదు, దీనిలో ఉన్న విషయం ఏమిటంటే దీనిలో ఉన్న అంతరార్థాన్ని గ్రహించి చేయాలి, కానీ దాన్ని రిచువల్గా చేసుకుని మనకి దీనివల్ల ఏమొస్తుంది అని చూసుకుని ఆడంబరాలు లేకపోతే ఇలాంటి వాటితో అవకాశవాదాలు ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా పక్కకి నెట్టి దీన్ని చక్కటి సహృద్భావంతో 2 ఫ్యామిలీలు కలిసేవి, అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉండేలాంటి ఒక పవిత్రమైన ఒక వేడుకలాగా, వేడుకాక మా ఆచారంలాగా దీన్ని జరపాలని నా ఉద్దేశం. శుభం భూయాత్.